brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాకిస్తాన్ పై ముప్పేట దాడి జరుగుతోంది. ఆల్రెడీ బయట ప్రపంచం చీకొడుతోంది. ఇంటి మనుషులు నమ్మడం లేదు. ప్రజలే బాబోయ్ మాకొద్ది యుద్ధం అంటున్నారు. ఓవైపు నుంచి భారత్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇన్నింటి మధ్య పాకిస్తాన్ మరో సమస్య కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. పెంచి పోషించిన ఉగ్రవాదులు తాలిబాన్ల నుంచే దాడి ఎదురవుతోంది. అందుకే కాబోలు ఓ దేవుడా మా దేశాన్ని రక్షించేదెవరు అంటూ సాక్షాత్తు పాకిస్తాన్ పార్లమెంట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ దేశ ఎంపీ. ఇంతకీ పాకిస్తాన్ ఫేస్ చేయబోతున్న అతిపెద్ద ముప్పేంటి? ఉన్నంత దారుణమైన జాతక ఫలం మరో దేశానికి ఉండదేమో. దరిద్రం పడిసం పట్టినట్టు పట్టింది ఆ దేశానికి. ఊపిరి సలపనివ్వడలేదు. 65 ఏళ్లుగా భారత్ను కవ్విస్తున్నందుకు ఆల్రెడీ నానా బాధలు పడుతోంది. భారత్ జరిగిన ప్రతి యుద్ధంలోనూ ఓడిపోతూనే ఉంది. తనది కాని కాశ్మీర్ కోసం పోరాడుతూ సొంత దేశ ప్రజల్నే గాలికి వదిలేసింది పాకిస్తాన్. అంతెందుకు, మనకంటే ఒక రోజు ముందు స్వాతంత్రం సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. పాకిస్తాన్ మనకంటే దారుణంగా వెనుకబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ ఒక అట్టర్ ఫ్లాప్ కంట్రీ. టెక్నాలజీలో, అంతరిక్ష పరిశోధనల్లో సాధించిందేం లేదు. ప్రజల్లో సంతోషం లేదు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు లేవు. కనీసం పాలనా పరంగా అయినా సక్సెస్ అయిందా అంటే అది లేదు. ఎప్పుడు సైన్యం ఆక్రమిస్తుందో తెలీదు. ముందు తన దేశాన్ని చక్కదిద్దుకోకుండా ఎంతసేపు యుద్ధం అంటూ పాట పాడుతూ ఉంటుంది. ఎలాగో యుద్ధంలో గెలవలేమని ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. అది భస్మాసుర హస్తల్లా తిరిగి తన నెత్తినే పెడుతోంది. తన పొరుగున ఏ ఒక్క దేశంతోనూ పాకిస్తాన్కు సత్సంబంధాలు లేవు. ఎప్పుడు వీలు చిక్కుతుందా, పాకిస్తాన్ను దెబ్బ కొడదామా అని ఎదురు చూసే దేశాలే ఉన్నాయి. ఒక విధంగా ఆ పరిస్థితి తెచ్చుకున్నదే పాకిస్తాన్. తాలిబన్లను సృష్టించింది ఒకరైనా దాన్ని పెంచి పోషించింది మాత్రం పాకిస్తానే. అలాంటి తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్ అంతు చూడాలనుకుంటున్నారు. అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ వీడి వెళ్లినప్పుడు పాకిస్తాన్ తెగ సంబరపడిపోయింది. తాలిబన్ల రాజ్యం తాము చెప్పినట్టు నడుస్తుందని భావించింది. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు మెరుగుపడతాయని ఎన్నో కలలు కనింది. కానీ తాలిబన్లు పాకిస్తాన్కు ఎదురు తిరుగుతున్నారు. పాక్ సైన్యంపై ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. పాక్లో భాగంగా ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ తాలిబన్ల పట్టు పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో వజీరిస్తాన్తో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో తెహ్రిక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ ఆల్రెడీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇప్పటికే ఎన్నో గ్రామాలను సైతం ఆక్రమించింది. మొన్న మధ్య జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను బలూచిస్తాన్ ప్రాంతంలో హైజాక్ చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆ హైజాక్ చేసింది. తమది అంత పెద్ద ఆర్మీ, భారత్ను ఫేస్ చేయగలమని చెప్పుకునే పాకిస్తాన్ హైజాక్ అయిన ఆ ట్రైన్ ను విడిపించుకోవడానికి నానా తంటాలు పడింది. నిజానికి ఆ హైజాక్ చేసింది అందులో ప్రయాణిస్తున్న ఐఎస్ఐ అధికారులను హతమార్చడం కోసం. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆ పని సక్సెస్ఫుల్ గా చేసేసింది. కానీ పాక్ ఆర్మీ మాత్రం ప్రయాణికులను హైజాకర్ల నుంచి విడిపించుకున్నామని చెప్పుకుని తిరుగుతోంది. నిజానికి బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోనే ఒక అతిపెద్ద రాష్ట్రం. ఆ ప్రాంతంలో అపారమైన సహజ వనరులున్నాయి. అయినా సరే పాక్లోని మిగతా ప్రాంతాల కంటే బాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి వనరులను వాడుకుంటోందే తప్ప అభివృద్ధి మాత్రం చేయడం లేదు. దీంతో తమకు సొంత దేశం కావాలంటూ పోరాడుతున్నారు బలూచిస్తాన్ ప్రజలు. దాదాపు 70 ఏళ్లుగా ఈ స్వాతంత్ర ఉద్యమం నడుస్తోంది. ఇందుకోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, మాజిద్ బ్రిగేడ్ పేర్లతో ఆర్మీ రెడీ చేసుకున్నారు. ఈ సంస్థలు వీలు చిక్కినప్పుడల్లా పాక్ సైన్యంపై దాడి చేస్తుంటాయి. ఇక పాకిస్తాన్ కు మరో పొరుగు దేశం ఇరాన్. చివరికి ఆ దేశంతోనూ పాక్ కు సత్సంబంధాలు లేవు. ఇరాన్ లో కూడా బలూచిస్తాన్ పేరుతో ఒక రాష్ట్రం ఉంది. అక్కడి బలూచ్ మిలిటెంట్లు పోలీసుల మీద దాడి చేసి 11 మందిని చంపారు. దీంతో పాక్ లోని బలూచిస్తాన్ మీద ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్లోని బలూచిస్తాన్లో మిలిటెంట్ల స్థావరాలపై వైమానిక దాడి చేసింది పాకిస్తాన్. ఇలా ఇరాన్తోనూ కయ్యం పెట్టుకుంది. ఇక పెహల్గాం ఉగ్రదాడికి కారణమై అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలు ఒక్కొక్క ప్రశ్న సంధిస్తోంటే భద్రతా మండలిలోని పాకిస్తాన్ ప్రతినిధి సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఓవరాల్ గా పాకిస్తాన్ ను అన్ని రకాలుగా దరిద్రం వెంటాడుతోంది. పొరుగునున్న ఏ ఒక్క దేశంతోనూ మంచి రిలేషన్స్ లేవు. చైనాతో స్నేహం కేవలం ఆర్థిక సంబంధం మాత్రమే. అటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రమే. విదేశీ అప్పులతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి.
ఇక దేశాంతర్గత పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. పెరిగిన ధరలతో ఆ దేశం నలిగిపోతోంది. అందుకే పాకిస్తాన్ ప్రజలు భారత్తో యుద్ధం కంటే లీటర్ పాలు కావాలని కోరుకుంటున్నారు.